భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మాంకాల్ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క లబ్ధిదారు నమస్తే అండి. ఈ డైలాగ్ విని అందరికి బోర్ కొట్టింది అనుకుంటా. సరే పక్కన పెడదాం ఒక నిమిషం. ఈ పక్కన ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్లో న్యూస్ పేపర్ అయితే కటింగ్ మీ అందరికి కనిపిస్తుంది. ఇది నిన్న వచ్చిన న్యూస్. ఇది సింపుల్ లాజిక్ అండి, దీన్ని నమ్మకండి. ఎందుకంటే హైకోర్టులో కేసు ఇలా ఎందరు మంది లిస్ట్ ఉందో అది 1730 మంది. ఆ 1730 మంది హైదరాబాద్ నుంచి రంగారెడ్డిలో కేటాయించిన వాళ్ళది. ఆ లిస్టుని కూడా జడ్జి గారు ఏమన్నారంటే, గౌరవనీయులైన న్యాయస్థానం ఏమన్నదంటే, ఆ 1730 మందికి రంగారెడ్డిలో కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వేరే చోట ఇచ్చి, ఆ రంగారెడ్డిలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని ఆర్డర్స్ ఉంది. ఇప్పుడు 1730 మందికి వేరే చోట షిఫ్టింగ్ ఏమంటారు, వేరే చోట ఇల్లులు కేటాయించటంలాగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మన అందరిది డిమాండ్ ఏంటంటే 1730 మందికి ఒక 3 నెలల అలాట్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ మనం ఆ 3 నెలల లోపటినే ఈ పని అయిపోవాలని మనం అందరం కృషి చేస్తున్నామండి. అంతేగాని ఈ పక్కన ఉన్న పేపర్ పైకి ఏమంటారు దానిపైన నుంచి ఆలోచన తీసేయండి. ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, దాంట్లో పేపర్లో ఉన్నది 2000 చిల్లర పైచీలకు మాట్లాడుతున్నారు. అంత లేదు, ఓన్లీ 1730 మందే. ఇక ఎవ్వరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కరి పేరు కూడా కట్ కాలేదండి. న్యాయస్థానం అలా చెయ్యలేదు కూడా. సరే ఇది పక్కన పెట్టేద్దాం. కానీ ఈ విషయాన్ని అయితే నమ్మకండి. ఇది ఓన్లీ పేపర్ కట్టింగే. అంటే అలా తెలిసి రాశారో తెలియకుండా రాశారో, లేకుంటే తెలియక చెప్పారో తెలిసి చెప్పారో అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళు కరెక్ట్గా ఏమంటారు, మన జడ్జిమెంట్ కాపీని చూడలేదనుకుంటా. దయచేసి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన అక్కడికి వెళ్ళిన వాళ్ళకే వేరే ప్లేస్లో షిఫ్ట్ చేస్తున్నారండి. మిగతా వాళ్ళు ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకండి. ఏమంటారు, కన్ఫ్యూజ్ కాకండి, వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్ అండి.